తిన్నా తాగినా సమస్య అయినా సందర్భం వచ్చిందంటే చాలు మందు బాబులు పెగ్లపై పెగ్లు వేసేస్తున్నారు. దానివల్ల కలిగే సమస్యలేంటి? మగవాళ్లతో సమానంగా మహిళలు కూడా మద్యం తాగుతున్న పరిస్థితిలో కలిగే అనారోగ్యాలేంటి? అసలు ఏ డ్రింక్ లో ఎంత ఆల్కహాల్ కంటెంట్ ఉంటుందనే విషయాలు మెడికవర్ హాస్పిటల్స్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ అరుణ్ అరోరాతో బిగ్ టీవీతో పంచుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది రోజురోజుకి చాలా పెరిగిపోతుంది. అకేషన్తో సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఇటు ఆడవారు మగవారు కూడా ఆల్కహాల్ తీసుకుంటున్నారు. అయితే 31st నైట్ పార్టీల సమయంలో కూడా చాలామంది తాగుతూ ఉంటారు. సో దీనివల్ల కలిగేటువంటి దుష్పరిణామాలు ఏంటి, హెల్త్ ఇష్యూస్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం హైటెక్ సిటీలో ఉన్నటువంటి మెడికవర్ హాస్పిటల్స్లో ఉన్నాము. మనతో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ అరుణ్ అరోరా ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, చూస్తున్నాము ఇవాళ రేపు చాలా వరకు కూడా ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది పెరిగిపోతుంది. ఎందుకంటారు? అదే అండి, ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది ఈ మధ్య యూత్లో చాలా ఎక్కువగా చూస్తున్నామండి. సో ముఖ్యంగా ఇప్పుడు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ, తర్వాత డిగ్రీ వాళ్ళు కానీ, ఇంకా ఆల్కహాల్ కన్జంప్షన్ చాలా ఎక్కువైపోయిందండి. ఫస్ట్ ఏంటంటే మన కల్చర్ కూడా వెస్టర్నైజ్ అయిపోతుంది మోస్ట్, అండ్ ఇంకా ఈజీ మనీ ఒకటి. సో దీనివల్ల ప్లస్ ఫ్రెండ్స్ ప్రెజర్, పార్టీ కల్చర్ ఎక్కువ అవుతుంది. సో ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా ఆటోమేటిక్గా ఎక్కువ అవుతుంది. సో ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. అంటే రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి బింజ్ డ్రింకింగ్ అంటారు. బింజ్ డ్రింకింగ్ అంటే ఒకేసారి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి బింజ్ డ్రింకింగ్ అంటారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కహాల్ యూజర్స్కి డిఫరెంట్ హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయండి. ఓకే. సో ఇందులో మనం చూసుకుంటే లైక్ లేడీస్, జెంట్స్ అందరూ తాగుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో లేడీస్ ఎక్కువగా కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే ఆడవాళ్ళకి ఎక్కువగా ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయంటారు? మంచి క్వశ్చన్ అడిగారండి. ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది మేల్స్ ఫీమేల్స్ ఇద్దరికి డిఫరెంట్గా మెటబల్ అవుతుందండి. ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి, మేల్స్లో స్టమక్లో ఆల్కహాల్ డిహైడ్రేట్ ఎంజైమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అది ఏం చేస్తుందంటే ఆల్కహాల్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. అది ఫీమేల్స్లో ల్యాకింగ్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు కొంచెం తీసుకున్నా కూడా అది ఆల్కహాల్ బ్రేక్ డౌన్ అవ్వదు కాబట్టి వాళ్ళకి కొంచెం దాని ఎఫెక్ట్స్ అనేది ఎక్కువ కనిపిస్తుంటాయి అన్నమాట. దానివల్ల ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ కానీ వేరే ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ అవుతుంటాయి. మేల్స్లో ఆల్కహాల్ని మెటబలైజ్ చేసే ఎంజైమ్ ఉంటుంది కాబట్టి స్టమక్లో, సో వాళ్ళకి కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకుంటేనే లివర్ డ్యామేజ్ కానీ అవుతుంటుంది. సో యూజువల్గా సేఫ్ లిమిట్ ఆఫ్ ఆల్కహాల్ ఏంటంటే యాజ్ పర్ టెక్స్ట్ బుక్స్ ప్రకారం 40 to 60 grams ఆఫ్ ఆల్కహాల్ డైలీ కన్జంప్షన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 to 15 years తీసుకుంటే లివర్ ప్రాబ్లం వస్తుందండి. అదే ఫీమేల్స్లో 20 to 40%, 20 to 40 grams ఆఫ్ ఆల్కహాల్ డైలీ ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 to 12 years తీసుకుంటే వాళ్ళకి లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో 20 to 40 grams ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ బియర్ అంటే మనకి ఎనీ ఆల్కహాల్ ప్రోడక్ట్లో మనకి కాంపోజిషన్ రాస్తారండి. ఇప్పుడు బియర్కి 5% వెయిట్ బై వాల్యూమ్ అని రాస్తారు. అంటే మనకు ఒక బియర్ ఒక 1 బాటిల్లో 650 ml ఉంటుందండి. 650 or 750 ml ఉంటుంది. సో 5% వెయిట్ బై వాల్యూమ్ అంటే 100 ml ఆఫ్ బియర్ తీసుకుంటే మనకి 5 grams ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది. అదే వాళ్ళు ఇప్పుడు 600 ml బియర్ ఒక 1 full బాటిల్ తీసుకుంటే అందులో ఆల్మోస్ట్ 30 grams ఆల్కహాల్ ఉంటుందండి. సో ఫీమేల్స్కి ఒక బియర్ బాటిల్ అంటే ఒక బియర్ తాగితే వాళ్ళకి 30 grams ఆఫ్ ఆల్కహాల్ వచ్చేస్తుంది. వాళ్ళకి బాటిల్ ఎంటర్ అవుతుంది. సో అలా వాళ్ళు డైలీ 1 beer ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 years తీసుకుంటే మనకు ఇట్ విల్ కాజ్ లివర్ డ్యామేజ్ ఫర్ ఫీమేల్స్. అదే మేల్స్ కంటే ఎగ్జాంపుల్ బియర్ చెప్పాం కదండి, 5 grams ఉంటుంది 100 ml. వాళ్ళు ఒక 2 beers తీసుకుంటే, సో వీళ్ళకి 2 beers డైలీ ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 to 12 years తీసుకుంటే వాళ్ళకి లివర్ పాడైపోతుంది. సో ఇంత డిఫరెన్స్ చూడండి, మేల్స్కి ఫీమేల్స్కి మధ్యలో రేషియో 2:1 ఉంది. సో మేల్స్ కన్నా మేల్స్లో తీసుకున్న వాళ్ళు సగం తీసుకున్నా కూడా ఉమెన్కి అనేది లివర్ డ్యామేజ్ అవుతుందండి. సో ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ అనేది లాంగ్ టర్మ్లో తీసుకోవడం వల్ల ఎటువంటి ఆర్గాన్స్ మీద ఈ ప్రభావం అనేది చూపిస్తుంది అంటారు? మంచి క్వశ్చన్ అడిగారండి. సో ఆల్కహాల్ అనేది ఎక్కువ తీసుకుంటే మనకి ఏంటంటే డిఫరెంట్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి. మోస్ట్ కామన్ ఏంటంటే లివర్ అండి. ఫస్ట్ మనం ఆల్కహాల్ తీసుకుంటే స్టమక్ నుంచి, స్మాల్ ఇంటెస్టైన్ నుంచి పోర్టల్ వెయిన్ ద్వారా లివర్కి వెళ్తుందండి. అక్కడ లివర్ సెల్స్ డ్యామేజ్ అవుతుంటాయి అనమాట. అంటే ఆల్కహాల్ అనే మెటబాలైజ్ అయితే లివర్లోనే కాబట్టి, సో ఎక్కువ మోతాదు ఆల్కహాల్ డైలీ ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 to 15 years తీసుకుంటే మనకి ఫస్ట్ స్టేజ్ ఫ్యాటీ లివర్ వస్తుందండి. లివర్లో ఫ్యాట్ రావడము, అది తర్వాత నెక్స్ట్ లివర్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి అన్నమాట. దాన్ని ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటారు. లివర్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి, జాండీస్ వస్తూ ఉంటుంది. ఇంకా అయినా కంటిన్యూ చేస్తే ఏమవుతుందంటే లివర్ ఫెయిల్యూర్ అని వస్తుంది. మొత్తం లివర్ అనేది కొంచెం ఫెయిల్ అయిపోతుంది. కిడ్నీస్ ఎలా ఫెయిల్ అవుతాయో లివర్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఎప్పుడు ఎక్కువ మోతాదు ఆల్కహాల్ ఫర్ లాంగ్ టైం తీసుకుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 to 15 years.
కొంతమందికి ఏంటంటే ఆల్కహాల్ తీసుకున్న జాండీస్ డెవలప్ అయింది అనుకోండి, అప్పుడు కంప్లీట్గా ఆపేసాం అనుకోండి, కంప్లీట్గా ఆపేస్తే దే గెట్ పర్మనెంట్ క్యూర్ అనమాట. సో ఒక్కసారి జాండీస్ డెవలప్ అయింది అనుకోండి, దే షుడ్ వెరీ కేర్ఫుల్. ఆర్ మనం హెల్త్ చెకప్స్ చేసుకున్నప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఉన్న అబ్నార్మాలిటీ ఉన్నా కానీ ఆల్కహాల్ ఇస్ ద కాజ్ ఉంటే మొత్తం ఆల్కహాల్ అని ఆపేసేయాలండి. స్టాపింగ్ ఆల్కహాల్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్కహాల్ హెపటైటిస్. ఆల్కహాల్ అడిక్ట్ అయిన వాళ్ళు అందులో నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి అంటారు? చాలా డీఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయండి. సో ఆల్కహాల్ తగ్గడానికి ఇనీషియల్గా కొన్ని సైకాట్రిస్ట్ని కలిస్తే వాళ్ళు కొన్ని ఆల్కహాల్ క్రేవింగ్ తగ్గడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తారండి. సో ఆ మెడిసిన్స్ యూజ్ చేస్తే కొంతవరకు ప్రాపర్గా ఉంటుందండి. కానీ ఫ్యామిలీ సపోర్టు, ఫ్రెండ్స్ సపోర్టు, స్పౌస్ నుంచి సపోర్ట్ ఉండాలండి. ఆల్కహాల్ మానేద్దాం అనుకునే వాళ్ళకి వాళ్ళ సపోర్ట్ ప్లస్ డాక్టర్స్ నుంచి కూడా సపోర్ట్ ఉండి, సైకియాట్రిస్ట్ వాళ్ళందరూ కొన్ని ఇచ్చే మెడిసిన్స్, ఆల్కహాల్ క్రేవింగ్ తగ్గే మెడిసిన్స్ తీసుకుంటే కంపల్సరీగా మనం బయటపడచ్చండి. స్ట్రాంగ్గా మనం సపోర్ట్ ఇవ్వాలండి పేషెంట్స్కి. థ్యాంక్ యూ. సో చూడొచ్చు, చాలా అంటే మనకి రోజు రోజుకి కూడా ఈ ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది అయితే పెరిగిపోతూ వస్తుంది. అయితే ఏదైనా సరే, తినడమైనా తాగడమైనా సరే, అన్నింటికీ కొన్ని పరిమితులు అంటూ ఉంటాయి. వాటికి పైబడి మనం చేసినప్పుడు అనారోగ్యాల పాలవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఆరోగ్యాల మీద దృష్టి పెట్టి ఎంతవరకు తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది అనేది కూడా ఒక ఆలోచనతోటి వాళ్ళందరూ కూడా ఆల్కహాల్ అనేది ఇన్ కేస్ తీసుకోవాల్సి వస్తే కూడా తగిన మోతాదులోనే తీసుకోవాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.